అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు పిల్లలకి దగ్గు జలుబు చేసినప్పుడు వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఒక న్యాచురల్ డ్రింక్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే కావా అంటారు. ఇది కాశ్మీర్లో దొరికే ఒక న్యాచురల్ ఇన్స్టెంట్ మిక్స్ అనమాట. ఇది మేము కాశ్మీర్ చూడటానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ కావా నేను మా బాబుకి జలుబు దగ్గు చేసినప్పుడు వాడినప్పుడు 2-3 రోజుల్లో ఖచ్చితంగా వాడు 100% క్యూర్ అయిపోతున్నాడు. సో ఇది చాలా నచ్చిందని మీకు షేర్ చేస్తున్నాను. జలుబు చేసినప్పుడు వాళ్ళకి ఊపిరాడకుండా ఉంటుంది కదా, ఈ డ్రింక్ తాగిస్తే వాళ్ళకి వెంటనే రిలీఫ్గా ఉండి చాలా బాగా ఊపిరాడుతుంది. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ వీడియో నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరి ఈ డ్రింక్లోకి వెళ్ళిపోదామా. ఈ న్యాచురల్ డ్రింక్ పేరు కావా. కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ మా క్యాబ్ డ్రైవర్ చెప్పాడు అనమాట. కాశ్మీర్ వెళ్ళినప్పుడు నేను చాలా మసాలాలు కొన్నానని చెప్పాను కదా, వీడియో షేర్ చేశాను మీ అందరికీ లక్ష్మీ బ్లాగ్లో. దాంతో పాటుగా ఇది కూడా మేము తీసుకొచ్చుకున్నాము. ఇది సపరేట్ వీడియో చేయాలనుకున్నాను నేను, సో ఇప్పుడు చేస్తున్నాను. ఇదే డ్రైవర్ అక్కడ ప్రిఫర్ చేసిన డ్రింక్ అనమాట. ఇంక ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయంటే గ్రీన్ టీ ఉంటుంది, యాలక్కాయలు ఉంటాయి, దాల్చిన చెక్క ఉంటుంది, జంజబేల్ అంటే సొంటి అనమాట, సొంటి ఉంటుంది, కుంకుమ పువ్వు ఉంటుంది, కొన్ని మెడిసినల్ హెర్బ్స్ ఉంటాయి అంటే ప్లాంట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇందులో కొంచెం షుగర్ కూడా మిక్స్ అయి ఉంటుంది, ఎందుకంటే పిల్లలకి పడతాం కదా, అందుకని తీయగా ఉండి పిల్లలు బాగా తినడం కోసం. ఇవి 1/2 kg బాటిల్స్లో దొరుకుతాయి అన్నమాట. ఇది దాదాపు 40 కప్పుల వరకు వస్తుంది. దీని పేరు ఏంటంటే కావా అంటారు, QAHWA, కానీ చదవడం మాత్రం కావా అంటారు అనమాట. ఈ కాశ్మీర్లోని మసాలాలు చాలా చాలా ఫేమస్ కదా, చాలా న్యాచురల్ కూడా, చాలా ఘాటుగా ఉంటాయి. ఇది పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. దీని వెనకాల అన్ని ఇంగ్రీడియంట్స్ రాశారు, అవే నేను మీకు ఇక్కడ రాసి చూపించాను. ఇంకా ప్రొసీజర్ రాశారనమాట ఎలా తయారు చేయాలని. ఇక్కడ వచ్చే ఎనర్జీ ఎంత అని చెప్పేసి రాశారు. ఇది 1/2 kg బాటిల్, 230 రూపాయలు. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ఇన్స్టెంట్ మిక్స్ అనమాట, కోల్డ్ అండ్ కాఫ్కి. ఇవి మేము 2 బాటిల్స్ తీసుకొచ్చాం. వీటిలో కొన్ని ఫ్లేవర్స్ కూడా ఉంటాయి చూడండి, మంచిగా సీల్ చేసి ఇస్తారనమాట. ఇది మనం వాడుకునేటప్పుడు తడి స్పూన్స్ పెట్టకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. తడి స్పూన్స్ పెట్టకుండా మనం వాడుకుంటే దాదాపు 1 year వరకు చాలా తాజాగా ఉంటుంది. ఇది కావా మనకి పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఇది క్రీమ్ కలర్లో ఉండే మెత్తని పౌడర్ లాగా కనిపిస్తుంది చూడటానికి. ఇందులో అక్కడక్కడ కుంకుమ పువ్వు స్ట్రాండ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో ఒక టీ గ్లాసు నీళ్లు పోసి బాగా మరిగించాలి. 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. చూసారు కదా బాగా మరిగినాయి కదా నీళ్లు. ఇలా మరిగినప్పుడు స్విచ్ ఆఫ్ చేసేయాలి, అంటే నీళ్లు వేడిగా ఉండాలన్నమాట. ఇలా వేడి నీళ్ళలో 1 టీ స్పూన్ కావా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు, 1 టీ స్పూన్ మాత్రమే వేసి బాగా కలిపి మూత పెట్టి ఈ నీళ్లు గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టాలి. అంతే, గోరువెచ్చగా అయిన ఈ కావా నీళ్ళని ఒక గ్లాస్లో తీసుకుని పిల్లలకి పట్టించాలి. 2 సంవత్సరాల పిల్లలకైతే రోజుకు 3 సార్లు పట్టించవచ్చు. 2 సంవత్సరాల కంటే పైన ఉన్న వాళ్ళకి 4 నుండి 6 సార్లు మీ ఇష్టం ఎప్పుడైనా పట్టించవచ్చు. పెద్దవాళ్ళు అయితే ఈవెన్ 2 అవర్స్కి ఒక్కసారి కూడా తాగొచ్చంట. ఈ న్యాచురల్ డ్రింక్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను మా బాబుకి వాడిన తర్వాత నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇది కంపల్సరీ 2-3 రోజుల్లో దగ్గు జలుబు పూర్తిగా తగ్గిపోతుంది. మీరు అనొచ్చు బయట మెడిసిన్ వాడినా తగ్గుతుందని. మేబీ అది బయట మెడిసిన్ కదా, ఇది న్యాచురల్ ప్రోడక్ట్స్తో తయారు చేసింది కాబట్టి ఇది నాకు నచ్చిందనమాట. ఒకవేళ ఈ ప్రోడక్ట్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఇది ప్రమోషన్ వీడియో అలా ఏం కాదనమాట, ఇది జస్ట్ నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. లేదంటే మీరు ఫ్రెండ్స్ ఎవరైనా కాశ్మీర్ వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఈ ప్రోడక్ట్ కంపల్సరీ తెప్పించుకోండి. ఇందులో రకరకాల ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మేము కేసర్ ఫ్లేవర్ది తీసుకొచ్చుకున్నాం. ఓకేనా, ఇది చాలామందికి తెలియదని షేర్ చేశాను. ఒకవేళ మీరు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని చూడగలరు. ధన్యవాదములు.